హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టేస్టీ టేల్స్ విత్ హను. ఈరోజు వీడియోలో కరకరలాడే బంగాళదుంప ఫ్రై ఎలా చేయాలో చూసేద్దాం. దానికోసం ముందుగా 3 బంగాళదుంపని తీసుకొని కట్ చేసుకోవాలి. బౌల్లోకి వాటర్ తీసుకొని కట్ చేసిన బంగాళదుంపలు 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి 10 to 15 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. ఈ గ్యాప్లో మనం మసాలా ప్రిపేర్ చేద్దాం. దానికోసం 2 స్పూన్లు ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర వేసుకొని 5 మినిట్స్ లో ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేయండి. గుర్తుపెట్టుకోండి, లో ఫ్లేమ్లో మాత్రమే. ఫ్రై చేసిన జీలకర్ర, ధనియాలు పూర్తిగా చల్లారాక మిక్సీ జార్లోకి తీసుకోండి. దానితో పాటుగా 2 స్పూన్ల కారం, ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని మిక్సీ పట్టుకోండి. ప్యాన్లోకి 5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకొని ఆయిల్ హీట్ అయ్యాక మనం కట్ చేసుకున్న బంగాళదుంప ముక్కల్ని ఆయిల్లో వేసుకుందాం. బంగాళదుంప ముక్కల్ని అడుగంటకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఒక 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేయండి. ఇలా ఫ్రై చేయడం వల్ల బంగాళదుంప ముక్కలు పైన క్రిస్పీగా, లోపల చక్కగా ఉడికిపోతాయి. చూసారా, బంగాళదుంప ముక్కలు చక్కగా ఫ్రై అయిపోయాయి. వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. అదే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకొని ఆయిల్ హీట్ అయ్యాక 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 3 పచ్చిమిర్చి, ఆనియన్, కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేయాలి. ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసుకున్న బంగాళదుంప ముక్కల్ని ఇందులో యాడ్ చేసుకుందాం. ఒకసారి బాగా కలుపుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలాని ఇప్పుడు వేసేద్దాం. ఒక 2 మినిట్స్ లో ఫ్లేమ్లో మసాలా బాగా కలిసేలాగా ఫ్రై చేయండి. 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకుందాం. ఇంతే, ఎంతో టేస్టీ బంగాళదుంప ఫ్రై రెడీ. ట్రై చేసి కామెంట్లో చెప్పండి ఎలా వచ్చిందో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం.